Today's news powered by Banu's ब्यूटी पार्लर शालीबंडा एक्स रोड। आरजी न्यूज में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। पेदापल्ली में इंडस्ट्रियल पार्क के खिलाफ किसानों का एहतजाज। तेलंगाना के पेदापल्ली जिला के रत्नापुर गांव रामगिरी मंडल में इंडस्ट्रियल पार्क के लिए की जाने वाली जमीन के सर्वे के खिलाफ किसानों ने सख्त एहतजाज किया। किसानों ने सड़क पर धरना देकर मुजाहिरा किया और हुकाम को रोक दिया। किसानों ने गुस्से का इजहार करते हुए कहा, चाहे हमें मार दिया जाए, हम अपनी जमीन हुकूमत को नहीं देंगे। हमें इंडस्ट्रियल पार्क नहीं चाहिए। किसानों का कहना है कि खेती बाड़ी ही इनका जरिया मुआश है और इनकी सरसब्ज जमीनों को फैक्ट्रियों के लिए ना लिया जाए। हुकाम ने किसानों को समझाने की कोशिश की, लेकिन वो अपनी बात पर कायम रहे। शदीद मुखालिफत के बाद हुक्काम को सर्वे तर्क करके वापस जाना पड़ा। आइए नाज़रीन देखें यह रिपोर्ट। ఏమైంది సార్ అంటే ఇది ఓన్లీ రెవెన్యూ లెవెల్ అవుతాను సార్. మీరు కనీసము ఇప్పుడు నా భూమి తీసుకుంటారు, నాకు అక్కడ లేదు కానీ మా రైతుల భూమి తీసుకుంటారు. ఆ భూమిలకు నేను అడుగు పెట్టినా ఏమంటారు సార్? మీరు ఇప్పుడు ఏమంటారు? అతనే ఈ రెవెన్యూ అంటే రెవెన్యూ పైన ఎంఆర్ఓ సార్ ఏం చేయండి సార్, అసలు భూమి పోయి ఎవరు తెలియదు. పోతాంది ఇట్లా అనుకుంటున్నారు. తక్కువ మంది తీసుకొచ్చిండు, బోర్డు అక్కేసి పీకిన తర్వాత వివరాలు చూసుకున్నాక అప్పుడు మొదలైంది. అసలు నా భూమికి నాకు తెలియకుండా ఎంఆర్ఓ సాబ్ అక్కడ ఎందుకు అక్కేసింది? ఫస్ట్ క్వశ్చన్ మీకు. గోడ మీద అక్కేసే అధికారులు వేయించారు. గ్రామ పంచాయతీకి వేసినాక వాళ్ళు భయపడి మాకు చూపించలేదు, అది చింపేసి తెల్లారి మళ్ళీ మేము అటు సేకరించుకొని మొత్తం జిరాక్స్ తీసుకొని రైతులందరం చూసుకున్నాం. అక్కడ జరిగింది సార్ మిస్టేక్. ఆ నుంచి మొదలుకొని మళ్ళీ మీరు పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు, అది ఏ రైతు తెలియకుండా ఇచ్చి పడేసారు. అది పబ్లిక్ నోటిఫికేషన్ మీ భూమి తీసుకుంటాను అని చెప్పేసి. మూడోది, మీరు ఇక్కడ రాకుండా అసలు ఒకసారి మీటింగ్ పెట్టి ఫస్ట్ వీళ్ళందరూ రైతులను కూర్చోబెట్టి మీ భూములు మీరు తీసుకుంటాము, మేము ఈ రేట్ ఇస్తాము, నచ్చదా మీకు ఇస్తారా ఇయ్యరా? అక్కడ లగచెర్ల అసలు ఫ్యాక్టరీ పడతా అండి, మీరు చచ్చిపోతారా బతుకుతారా లేకపోతే ఏ కంపెనీ పడతా ఏది కూడా తెలియదు మాకు. ఇప్పుడు ఏం మాకు అక్కడ ఏం కంపెనీ పడుతుందని పుకారంటే లగచెర్లలో క్యాన్సల్ అయిన కంపెనీ పడుతుందని రైతు అంతా పుకారు. దీనికి మీరు అని చెప్పి పొలంలో కూడా నష్టమైతే ఏదైతే మేడిపల్లి శివారు సంబంధించి సర్వే నెంబరు తర్వాత అసైన్ ల్యాండ్ పట్టా ల్యాండ్ వాళ్ళ చెట్లు పొదలు పెరిగి ఉన్నది. కారణంగా అసైన్మెంట్ ఇస్తే అసైన్మెంట్ గురించి సాల్వ్ చేసుకుంటున్నాను, లేకపోతే పట్టా భూములు ఎంతో గురించి సాగుతుండొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ఏరియా వచ్చేసి ఏమైందంటే అది బుషెస్ పెరిగి ఉన్నది, కల్టివేషన్ రోజుగా చేయట్లేదు. సో కొన్ని పోర్షన్ చేస్తున్నది, కొన్ని పోర్షన్ చేయట్లేదు. సో సర్వే చేస్తేనే కదా, ఇప్పుడు మేము సర్వే చేస్తున్నాం. సర్వే చేస్తేనే ఆ ఎక్స్పెక్ట్ తెలియదు. మీరు అంటున్న సర్వే పోయేటప్పుడు పట్టాదారుని పిలిచిండ్రా, బయటకి ఇచ్చిండ్రా, మేము ఊకుంటాం. మీ భూములలో మాకు హక్కు ఉన్నది మీరు అన్నారు, మేము ఊకుంటాం, రైతులందరం ఊకుంటాం. అదే నా పేరు ఎందుకు ఇచ్చినా మా భార్య పేరు నోటీస్ నాకు ఇంత మనబాధ లేకపోతే వేసేది మీరే ముందు పెట్టడం ఎక్కువ అవుతుంది. చెప్పండి, ఇల్లంతా మనం మాట్లాడదాం. ఏదైతే సర్వే చేసేసి ఆ భూమిని తీసుకున్నారంటే సర్వే రిపోర్ట్లు తీసుకున్నారు. దాన్ని ఏమంటారంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ అంటే. సో ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ బేస్ గా ఇంత భూమి ఉన్నదనే విధంగా, అవైలబుల్ ఉన్నదనే విధంగా గవర్నమెంట్ మాకు ఏ ఫ్యాక్టరీ వస్తుందో మాకు లేదు. ఏది ఇచ్చిందంటే టీజేఏసీ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. సో మాకు ఆ పర్పస్ కి భూమి అవసరం ఉన్నది. ఇండస్ట్రియల్ పార్క్ వాళ్ళు మాకు చెప్పేది, నేను చెప్పేది ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి వారు రిక్వెస్ట్ ఇచ్చారు. ల్యాండ్ అవైలబుల్ ఓకే, మీరు అన్నది వాళ్ళు మాకు రిక్వెస్ట్ ఇస్తే కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తే ఇంకా ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉన్నది అనే విధంగా సర్వే చేసి దాన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ అంటారు. ఆ విధంగా
పంపించేసి ఇంత ల్యాండ్ అవైలబుల్ ఉంది. దాంట్లో పట్టా ల్యాండ్ ఉన్నది, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ ఉన్నది. సార్ ఒకటే ఏమనుకో ఒక క్వశ్చన్ అడుగుతా సార్. తెలంగాణ అయిపోయింది అడుగున్నావు కదా, చెప్పండి. ఓకే మొత్తం మీరు అడుగున్నప్పుడు అడుగుతా పోయి చెప్పండి సార్. సో ఏ విధంగానైతే ఆ 3 పట్టా ల్యాండ్, అసైన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, దాని ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ చేసి తహసీల్దార్ గారు పంపించిన తర్వాత మేము కలెక్టర్ గారికి పంపించేసి ఈ విధంగా ఇంత ల్యాండ్ అవైలబుల్ ఉన్నది, దీనిలో పట్టా పోర్షన్ ఉన్నది, దీనిలో అసైన్ ల్యాండ్ ఉన్నది, ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది అనే విధంగా ఆ ఇన్ఫర్మేషన్ సర్వే నెంబర్ వారిగా మా దగ్గర ఉన్న రికార్డు ఎంఆర్ఓ ఆఫీస్ వల్ల కదా మెయింటైన్ చేసేది. మీ పట్టదారు వివరాలు పాసుకున్నా కానీ మా దగ్గర ఆ భూమికి సర్వే పట్టదారు ఎంజాయ్ ఎవరు, ఎవరి పేరు ఆ వివరాలు ఉంటాయి కదా, ఆ వివరాలు బేస్ చేసేసుకొని ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి తహసీల్దార్ పంపించిన తర్వాత ఈ విధంగా ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ డెవలప్ చేయడానికి ఈ విధంగా ఉన్నదని నోటిఫికేషన్ అంటే తెలియజేసేది. నోటిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే తెలియజేసేది ఈ భూమి ఈ నిమిత్తము దీనికి పట్టదారు వీరున్నారు. గా మా రికార్డుల ప్రకారం నేను చెప్పిన దాని ప్రకారం పర్సన్ ఉన్నాడు అనే విధంగా 2 పేర్లు పట్టదారు కాలం చెప్తాము, ఎన్జేఆర్ చెప్తాము, అది చెప్పుకుంటూ ఈ సర్వే నెంబర్ ఇంత విస్తీర్ణ గల భూమి దీని నిమిత్తం సేకరణ నిమిత్తం చేస్తున్నామని నోటిఫికేషన్ ప్రకటన చేసేది. నోటిఫికేషన్ దాని తెలుగులో ప్రకటన అంటారు, నోటిఫికేషన్ అంటారు. దాంట్లో ఏం చేస్తామంటే మీకు తెలియజేయాలని గ్రామ పంచాయతీ, తహసీల్దార్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, తర్వాత 2 పేపర్లలో కూడా పంపించేస్తున్నాం. 2 పేపర్లలో దాని ప్రకారం వస్తారు.